ఎవరున్నారాడు అసలు? ఎవరికి చెప్తున్నారు ఇల్లు? ఎక్కడున్నావు నువ్వు? ఇంకా స్టూడియోలా? నేను అనేది ఆలోచనల్లో. అయినా ఈ డిజిటల్ జనరేషన్ లో జనాలు ఉండరు. ఇదిగో ఈ వీడియో చూసే వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నాం అంతే. సర్లేండి, ఎంతైనా ఏకే పాల్ మీరు. ఏదైనా సాధ్యమే మీకు గాని. ఓ వెన్నెల, నువ్వేందా పెద్ద మనిషితోటి? లైవ్ నడుస్తున్నది, జరసేపు ఆగక్క. అయినా ఇయాల నా పేరు వెన్నెల జున్నులా కాదు, దీపం. దీపం. ఓ కోడలా? ప్రపంచ దేశాల ప్రజాప్రతినిధులు నా మాటలు విందామని ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి సొల్లు ఆపి విషయం సొల్లు. మరి అలా మ్యాటర్ ఏందంటే, చెప్పు. తమిళనాడులో హీరో విజయ్ గెలుపుకి కారణం ఎవరో తెలుసా? ఓట్లేసిన జనం. అబ్బా నువ్వు ఉండక్క, జరా ఉండరాదు. అసలు స్టాలిన్ ఓటమికి కారణం ఎవరో తెలుసా? ఓట్లు వేయని జనం. అసలు ఏంటి నువ్వు తమిళనాడుని ప్రపంచ పటంలో పెడదామంటే పాలుగారికి స్టాలిన్ అడ్డం వచ్చినట్టు అడ్డం వస్తున్నావు. తమిళనాడును ప్రపంచ పటంలో పెట్టేందుకు స్టాలిన్ అడ్డొచ్చిండా? ఏంటి నువ్వు న్యూస్ ఫాలో అవ్వవా? ఏంటి ఆవిడ న్యూస్ ఫాలో అవ్వదా? మండుతున్నట్టుంది. మా పాల్గారు చెప్పింది వినలేదా? స్టాలిన్ గారిని నేను కలిసాను, ఫోటో చూడండి. 3-4 years బ్యాక్. పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు పర్మిషన్ ఇస్తే ప్రపంచ మ్యాప్ లో తమిళనాడును పెడదాం. 18 వరకు పర్మిషన్ ఇవ్వలేదు సరికదా, ఇవ్వద్దని చెప్పాడు. అసలు స్టాలిన్ ఓడిపోతాడని ఆయన ముందే చెప్పాడు తెలుసా? అవునా? కావాలంటే విను. Not change after election. Mr. Stalin will become ex-chief minister like Jayalalitha. అంతేకాదు విజయ్ సీఎం అవుతాడని కూడా ముందే చెప్పేశాడు. పిలిస్తే విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము. విన్నావా? పిలిస్తే విజయ్ వచ్చేసును, ముఖ్యమంత్రి అయిపోనేమో అన్నాడు, ఆయన అయ్యాడు. అంతేకాదు ఇక్కడ సీఎంలకు వార్నింగ్ కూడా ఇచ్చిండు సారు. ఇప్పుడేంటి దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రులకి. తెలుగు ముఖ్యమంత్రులారా వినండి, దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చినట్టు భూమి మీద నుంచైనా మీరు ఉండరు. మీ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోద్ది, గుండె ఆగేనా చేస్తా. నాతో పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ప్రపంచంలో ఒక్కడ మిగరలేదు. ఎందుకంత సీరియస్ అవుతున్నాడు సార్ అట్లా? ఇప్పటికైనా ఆయనకి సపోర్ట్ చేయాలట. తెలుగు రాష్ట్రాల్లో గెలిచేంత వరకు కూడా ఈ వీడియోల్ని అందరికి షేర్ చేయమని చెప్పాడు సార్. తెలుగు రాష్ట్రాల్లో మనకు అధికారం వచ్చినంత వరకు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మొత్తానికి విజయ్ గెలుపుకు కారణం కేపాల్ సారే అంటారైతే. అనటమేంటి, అదే సత్యం. రేపటి రోజున కేఏపాల్ సారు అటు ఆంధ్రాలోనూ ఇక్కడ తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయిపోతే నాకేదైనా పదవి ఇచ్చినా ఇచ్చేస్తాడు. మరి నాకు? నువ్వేం బాధపడట్లే, నీకు కూడా సార్తో చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్తాను. ఎంచక్క ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేద్దావు. కానీ సరిపోయారిద్దరూను. ఏందబ్బా ఓట్ల ముచ్చట ఓడిసిన ఇంకా కేపాల్ సార్ కానరాలేదు అనుకున్నా. రానే వచ్చిండు, ఆయనే గెలిపించినా అని చెప్పిండు. ఏం చేస్తాం, చాలా రోజుల నుంచి ఎవ్వరు ఎక్కడ గెలిచినా అది కేపాల్ గారి సపోర్ట్ వల్లనే కాబట్టి.